హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్ డెఫినిషియల్గా నార్మల్గా పెన్ అండ్ పేపర్తో రాస్తే ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ హ్యూమన్ యాక్షన్ ఇంప్లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అబ్జర్వెన్స్ ఆఫ్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే నువ్వు చేసే ప్రతి పనిలో గుడ్ ఆర్ బ్యాడ్ని అబ్జర్వ్ చేయడం ఈ ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్. ఎసెన్స్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ ఏంటి ఉంటుంది, దాని నుంచి వచ్చే అవుట్కమ్స్ ఏంటి, దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటి, థియరీస్ ఏంటి అని. అలాగే ఎథిక్స్లో కూడా అది ఉంది. సో ఈ గుడ్ అండ్ బ్యాడ్ దేంట్లో అబ్జర్వ్ చేయాలి? ఇన్ యువర్ థాట్స్, ఇన్ యువర్ కండక్ట్ అండ్ యువర్ బిహేవియర్. ఈ మూడు సింక్లో ఉన్నాయంటే ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్ కరెక్ట్గా ఉన్నట్టు. సో ప్రతి విషయంలో గుడ్ ఆర్ బ్యాడ్ని అబ్జర్వ్ చేయడం వస్తే ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్ని లైక్ యూ హ్యావ్ డన్ వెల్ ఇన్ ఇట్. సో మనం ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ థాట్ ప్రాసెస్లో గుడ్ ఆర్ బ్యాడ్ని అబ్జర్వ్ చేయాలి. థాట్ ప్రాసెస్ యూజువల్లీ నీతో నీకే అవుతుంది. ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కానీ డెసిషన్ నీదే అయ్యి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే థాట్ ఒక స్టోరీ అనమాట. ఈయన ఒక ఓల్డ్ మ్యాన్, ఆల్మోస్ట్ లైక్ 80 years. ఈ స్టార్టెడ్ ప్లాంటింగ్ ప్లాంట్స్. అయితే ఒకళ్ళు వచ్చి అడుగుతారు, ఇప్పుడు ఈ ప్లాంట్స్ పెద్దవి ఫ్రూట్స్ వచ్చేందువల్ల నువ్వు ఉంటావో లేదో తెలియదు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, ఎలాగో నువ్వు దాని ఫ్రూట్స్ ఎంజాయ్ చేయవు కదా అంటే ఈయన ఏం చెప్తారు, నేను నా లైఫ్ టైంలో ఐ సాట్ అండర్ ట్రీస్ విచ్ వర్ ప్లాంటెడ్ బై సమ్మన్ ఎల్స్. సో ఎవరో ప్లాంట్ చేసిన ట్రీస్ కింద నాకు ఉపయోగపడింది, సో నేను చేసేది తర్వాత ఉపయోగపడుతుంది. సో హిస్ థాట్ ప్రాసెస్ ఇస్ వెరీ జెన్యూన్ అండ్ ఇంటిగ్రిటీ ఉంది. సో ఇన్విజిబుల్ కమిట్మెంట్ టు అదర్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ గెయిన్. ఇది తన థాట్ ప్రాసెస్లో. ఈ అన్నిటినీ అలైన్ అయ్యిందంటే మనం ఇందాక చూసాం కదా, వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. సో థాట్ ఈ అన్నిటినీ ఇఫ్ యూ చెక్ మార్క్ కరెక్ట్, దెన్ యువర్ థాట్ ఈస్ బీయింగ్ గుడ్ డైరెక్షన్లో. నెక్స్ట్ కండక్ట్ అంటే దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డన్ బై యూ. ఇట్స్ లైక్ బిహేవియర్కి కండక్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, కండక్ట్లో నువ్వేం చేయాలి ఆర్ నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్నది, బిహేవియర్లో నువ్వు ఎలా యాక్ట్ చేస్తావు అన్నది ఇంపార్టెంట్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు డూ హౌ ఇట్స్ రిటర్న్. సో ఏమవుతుందంటే, ఈవిడొక శానిటేషన్ వర్కర్, ఆ రోజు జాయిన్ అవుతారు. లంచ్లో ఆవిడ క్లీన్ చేస్తుంటే గోల్డ్ చైన్ దొరుకుతుంది అనమాట. గోల్డ్ చైన్ దొరికితే ఆల్రెడీ పోగొట్టుకున్న ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి రివార్డ్ కూడా డిక్లేర్ చేశారు, దొరికిన వాళ్ళకి ఇంత రివార్డ్ ఇస్తాము అని చెప్పి. అయితే రివార్డ్ కూడా ఉంది. ఈ అమ్మాయి ఆ రోజే జాయిన్ అయింది, యూజువల్గా పూర్ అయినా కూడా ఆవిడ తీసుకెళ్ళి నాకు దొరికింది అని చెప్పి ఇచ్చారు. సో షీ హ్యాస్ అప్హెల్డ్ ద వాల్యూ. దాంతోపాటు ఆవిడకి రివార్డ్ ఇస్తుంటే ఆవిడ ఏమన్నారంటే, ఐ డెంట్ రిటర్న్ ఇట్ ఫర్ రివార్డ్, ఐ రిటర్న్డ్ ఇట్ బికాజ్ ఇట్ వాస్ నాట్ మైన్. సో దాన్ని బట్టి ఏంటి, కండక్ట్ ఏం చెప్తుంది, రాంగ్ యాక్షన్స్ని ఎంకరేజ్ చేయొద్దు. సో వాట్ ఈస్ యువర్ ప్రిన్సిపల్ ఆఫ్ గుడ్ వర్సెస్ బ్యాడ్ ఇన్ దిస్? రాంగ్ యాక్షన్స్కి ఇఫ్ యూ సే నో, దెన్ యువర్ కండక్ట్ ఇస్ గుడ్. సో అలా కండక్ట్. నెక్స్ట్ బిహేవియర్. ఇక్కడ ఏం జరుగుద్దంటే, ఒక స్కూల్ అబ్బాయి ఉంటాడు, వాడు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ మమ్మీ ఆల్రెడీ 10 rupees ఇచ్చి ఉంటాడు. వాళ్ళ టీచర్ తనకన్నా ముందు నడుచుకుంటూ వెళ్తుంటే 5 rupees కాయిన్ పడిపోద్ది అనమాట. పడిపోతే వాడు అప్పుడు ఆలోచిస్తాడు, ఇవ్వాలా ఇవ్వకూడదా. సో వాడి స్కూల్లోనే వాడికి కండక్ట్లో ఏం చెప్పారు, మేక్ ష్యూర్ యూ డూ గుడ్ ఆర్ కరెక్ట్ చేయాలి అని. అప్పుడు ఏం చేస్తా, అది గుర్తొచ్చి హీ విల్ గివ్ ఇట్ టు ది టీచర్. టీచర్ అడుగుతాడు, వై? ఈ డబ్బులతో ఐ మే బీ ఫుల్ బట్ ఐ మే నాట్ బీ హ్యాపీ, ఐ విల్ హ్యావ్ దిస్ గిల్ట్ ఫీలింగ్ ఫర్ ఎవర్. సో గుడ్ కన్సైన్స్ ఉంటే గుడ్ బిహేవియర్ కూడా వస్తుంది. సో నీ థాట్, నీ కండక్ట్ అండ్ నీ బిహేవియర్లో కొన్ని కేసెస్ ఉంటాయి ఎక్కడైతే కండక్ట్ తప్పు చేయకూడదని చెప్పినా కూడా బిహేవియర్లో అలా పాటించరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అబ్బాయికి కండక్ట్లో చెప్పారు తప్పు చేయకూడదు అని, కానీ తిను ఆ 5 rupees దగ్గరే ఉంచేసుకుని ఉంటే ఏమయ్యేది, బిహేవియర్కి కండక్ట్కి మ్యాచ్ ఉండేది కాదు, అది మళ్ళీ రాంగ్. సో ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఏంటి, థాట్, కండక్ట్ అండ్ బిహేవియర్ అన్నీ ఒకటే అలైన్మెంట్లో ఉండాలి. బేసిక్గా ఇందాక చూసిన అన్ని సిచ్యువేషన్స్లో గుడ్ ఆర్ బ్యాడ్ కనిపిస్తుంది, బట్ దెర్ విల్ బి మెనీ సిచ్యువేషన్స్ వేర్ గుడ్ అండ్ బ్యాడ్కి మధ్యలో ఉన్న గ్రే ఏరియాలో ఉండిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఒక చీత ఒక డీర్ని చేస్ చేస్తుంది తినడానికి.
దాని వెనకాల పరిగెడుతుంది. అయితే తిను అక్కడ ఉన్నాడు. దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రొఫెషనల్ ఎథిక్స్లో ఏంటి, హీ హ్యాస్ టు షూట్ దట్ ఈవెంట్. సెకండ్ ఏంటి, సేవ్ ద డీర్. ఏది కరెక్ట్ చూస్ చేసుకోమంటే మ్యాక్సిమం అందరికీ సేవింగ్ ద డీర్ మంచి ఆప్షన్లా అనిపిస్తుంది. బట్ ఇలా ఆలోచించండి, ఆయన ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏం చెప్తున్నాయి, హీ హ్యాస్ టు షూట్ ఇట్. ఏంటి, కెమెరాతో మొత్తం షూట్ చేయాలి ఈవెంట్ అంతా. సో ఈ ఈవెంట్ అంతా రికార్డ్ చేయాలి, అది బ్యూటిఫుల్గా చేయాలి. ఇట్స్ జస్ట్ ప్రొఫెషనల్ ఎథిక్స్. అది కాకుండా నెక్స్ట్ ఉన్నది ఏంటి, ఇంకొకటి, ఈ మ్యాన్ వెళ్ళి ఆ డీర్ని సేవ్ చేస్తే చీతా న్యాచురల్ ఫుడ్ చైన్ రైట్స్ పోతాయి. మరి చీతాకు అన్యాయం చేస్తున్నాడు కదా. మరి ఈ 2 ఆప్షన్స్లో ఏదైనా కరెక్టే కదా. సో ఏది చూస్ చేసుకోవాలి. సో దట్స్ వేర్ కమ్స్ ఎథికల్ డైలమా, వేర్ యూ హ్యావ్ 2 ఆప్షన్స్ అండ్ 2 ఆప్షన్స్ కెన్ ఆల్సో లీడ్ టు సమ్ గుడ్ ఆర్ సమ్ బ్యాడ్. అంటే 2 మంచిగా ఉంటాయి, 2 చెడ్డ వైపుకి కూడా ఉంటాయి. సో ఆ గ్రే ఏరియాలోకి పడతాం అనమాట. ఫర్ సపోజ్ యూజువల్గా ఏంటంటే సేవింగ్ ద డీర్ని చూస్ చేసుకుంటారు, కానీ మనము ఫుడ్ చైన్, న్యాచురల్ ఫుడ్ చైన్కి అగేన్స్ట్గా వెళ్ళకూడదు. ఎందుకంటే చీతాస్ చచ్చిపోతాయి అప్పుడు. మరి చీతా చచ్చిపోవడానికి కూడా కారణం మనమే అవుతాం కదా. డీర్ని కాపాడం కానీ చీతాని చంపేస్తామా. సో అలాంటి సిచ్యువేషన్స్ని ఎథికల్ డైలమాస్ అంటారు. అయితే మరి ఎథికల్ డైలమాస్ వచ్చినప్పుడు హౌ టు చూస్ వాట్ ఈస్ కరెక్ట్ ఇస్ ద క్వశ్చన్. నీకేమవుతుందంటే, ఇందాక మనం చూసింది చీతా అండ్ డీర్ స్టోరీ. అదే ఇంకో కేసు చూసుకుందాం. ఒక మ్యాన్ ఇంకో మ్యాన్ని చేస్ చేస్తున్నాడు చంపేయడానికి. ఇప్పుడు ఆప్షన్ ఏంటి, నువ్వు కాపాడడం లేదా రికార్డ్ చేయడం. బెస్ట్ ఆప్షన్ ఏంటి, యూ హ్యావ్ టు సేవ్ హిజ్ లైఫ్. వై? ఇక్కడ సేవ్ చేయండి, ఇక్కడ సేవ్ చేయడం ఎందుకు? ఇక్కడ అంటే ఇది తింటేనే బతుకుతుంది. మనిషి తింటే బతుకుతాడా, క్రైమ్ చేస్తే బతుకుతాడా? నో, ఇట్స్ అగేన్స్ట్ నేచర్, రైట్? సో అలా చంపితేనోనే బతకడు. అండ్ ఇంకోటి ఏంటంటే యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అని కొన్ని ఉంటాయి. లైక్ టెల్లింగ్ లై ఈజ్ ఆల్వేస్ రాంగ్ ఇన్ సమ్ కల్చర్స్. మళ్ళీ అది రిస్ట్రిక్టెడ్, దాంట్లో కొంచెం గ్రే ఏరియా ఉంది అటు ఇటు. కానీ కిల్లింగ్ సమ్వన్ యూనివర్సల్లీ రాంగ్. సో ఇది మనకి డెఫినెట్గా నో కేస్ అవుతుంది. ఇక్కడ గ్రే ఏరియా ఉంది. సో ఇలాంటి ఎథికల్ డైలమాస్ని డీల్ చేయడానికి వాట్ ఈస్ ఎథికల్ అనడానికి ఈ 4 కేసెస్ని మనం పాస్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే మ్యాండేటెడ్ బై నేచర్. ఇందాక ఆ కేసులో చీతా చంపాలి, దట్ ఈస్ మ్యాండేటెడ్. బట్ ఆ మనిషి తిని చంపడం నేచర్ మ్యాండేట్ చేసిందా? నో. నెక్స్ట్, అప్రూవ్డ్ బై సొసైటీ అండ్ వర్చ్యూ. సొసైటీ యాజ్ అ సొసైటీ మా జంతువులు చంపుకోవడం చూసాం కాబట్టి ఇట్స్ యాక్సెప్టెడ్, కానీ మనిషిని చంపడం ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్. అండ్ ఇట్ షుడ్ నాట్ హార్మ్ ఎనీ వన్. సో బేసిక్గా ఒక ఫ్యాక్టరీ వర్కర్ ఉంటాడు అనమాట, నీడిల్ మీద పనిచేస్తూ ఉంటాడు. నీడిల్ బ్రేక్ అవుతుంది. సో మేనేజర్కి చెప్తే ఇప్పటికి మేనేజ్ చేసేసుకో అంటాడు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దీన్ని ఆపేస్తామా, నెక్స్ట్ వాళ్ళు వచ్చి దాన్ని ఎప్పుడైతే ఆన్ చేస్తారో వాళ్ళకి నీడిల్ గుచ్చుకుపోద్ది. బికాజ్ వాళ్ళకి తెలియదు కదా అది పాడయ్యింది అని. సో యూఆర్ హార్మింగ్ సమ్మన్. అలాంటి కేసెస్లో యూ షుడ్ మేక్ ష్యూర్ దట్ ఆయన ఏం చేస్తాడంటే ఫ్యాక్టరీ వర్కర్ నీడిల్ని రీప్లేస్ చేయిస్తాడు. సో దట్ ఈస్ గుడ్ ఎథిక్స్, గుడ్ కన్సర్న్స్. నెక్స్ట్, ఇప్పుడే కాదు, ఇట్ షుడ్ నాట్ హార్మ్ ఇన్ లాంగ్ టర్మ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైర్న్మెంట్ ఇప్పుడు ఎవరిని హార్మ్ చేయట్లేదు, మేము అందరినీ రీహాబిలిటేట్ చేసేసాము, ఫారెస్ట్ కవర్ ఒకటే పోతుంది, మనుషులు ఎవరికి ఏమి అవ్వదు అన్నది నీ క్వశ్చన్. కానీ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ మనుషుల మీదే ఉంటుంది తిరిగి. సో ఇట్స్ ఎ ప్రాబ్లం. సో ఇది ఉండకూడదు. సో బేసిక్గా ఇది ఎలా అంటే ఒక ఫ్లో చార్ట్ లాంటిది అనమాట. నేచర్ మ్యాండేట్ చేస్తే ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి చెక్ చేస్తాం సొసైటీ మ్యాండేట్ చేస్తుందా, అది ఎస్ అయితే థర్డ్కి వచ్చి ఎవరినైనా హార్మ్ చేస్తుందా, చేయట్లేదంటే మళ్ళీ కిందకి వచ్చి లాంగ్ టర్మ్లో ఎవరికైనా హార్మ్ చేస్తుందా. అన్ని కేసెస్ పాస్ అయితే ఎస్, ఇట్ ఈస్ ఎథికల్. ఈ మధ్యలో ఎప్పుడు బయటికి వెళ్ళిపోయినా, ఎక్కడ నో అన్న కేసు వచ్చినా ఇట్ ఈస్ నో. అయితే దీన్ని ఒక ఎగ్జాంపుల్తో లెట్ us మర్జ్. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఉన్నారో, అక్కడ ఫ్లడ్స్ వచ్చాయి. అయితే ఏవైతే ఫుడ్ సప్లైస్ వస్తున్నాయో గవర్నమెంట్ నుంచి అన్ని తన డిస్ట్రిక్ట్ నుంచే పాస్ అవ్వాలి. ఇంకా వెనకాల 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో తనకేమనిపిస్తుందంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది సరిపోతుంది, రేపటికి ఉండకపోవచ్చు. అయితే తను అనుకుంటుంది దేర్ ఆర్ 2 ఆప్షన్స్. తను కొంతగా ఎక్కువ ఫుడ్ని తీసేసుకోవచ్చు, సో సేవ్ చేసుకోవచ్చు, సో దట్ రేపటి కోసం అన్నట్టు. లేదా తన కంపాషన్తో, బికాస్ అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి కాబట్టి వాళ్ళకే పంపించే, ఎవరి షేర్ వారికే ఉండొచ్చు. షీ ఈజ్ హ్యావింగ్ ఎథికల్ డైలమా. ఎందుకంటే
మోరల్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆవిడ బీయింగ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ షీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ హర్ డిస్ట్రిక్ట్. సెకండ్ ప్రాబ్లం అంటే కంపాషన్, బికాస్ అదర్ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు కూడా మనుషులే, దే షుడ్ ఆల్సో సర్వైవ్. సో ఫస్ట్ దానికి వెళ్దాం, డెసిషన్ తీసుకోవడానికి. నేచర్ మ్యాండేట్ చేసిందా? ఎస్. ఫుడ్ ఎవరికి వాళ్ళకి నేచర్ ఏమీ కొత్తగా చెప్పలేదు, ఎవ్రీ వన్ హ్యాస్ ఈక్వల్ రైట్ ఆన్ ఫుడ్. సో సమ్ వాట్ ఇది తప్పు అనిపిస్తుంది, అది తన సేవ్ చేసేసుకోవడం. సొసైటీ అప్రూవ్ చేస్తుందా? నో. దాని తర్వాత విల్ ఇట్ హార్మ్ ఎనీ వన్? ఎస్. సో ఇది పాస్ అవ్వలేదు. లాంగ్ టర్మ్లో హార్మ్ ఉంటుంది, ఎస్ అఫ్కోర్స్ షీల్ హ్యావ్ గిల్ట్ ఫీలింగ్. సో ఇది పాస్ అవ్వలేదు. కానీ ఈ అన్ని కేసెస్లో ఇక్కడ పాస్ అయింది. సో తిని ఏం చేయొచ్చు, ఆల్టర్నేట్గా గవర్నమెంట్కి ఇంకొక రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో షీ షుడ్ నాట్ హ్యావ్ ద గిల్ట్ ఆఫ్ బీయింగ్ కిల్డ్. సో కంపాషన్ అన్నది ఇంపార్టెంట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.